బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. బాలయ్య మీద రోజు రోజుకు ప్రేమ పెరిగిపోతోంది అభిమానులకు. అన్స్టాపబుల్లో ఆయన జోష్ చూసి కొందరు, సినిమా సెట్స్ లో ఆయన ప్రవర్తన గురించి డైరెక్టర్స్ చెప్పిన మాటలు విని మరికొందరు మా బాలయ్య బంగారం అంటున్నారు. ఇందుకే లేటెస్ట్ గా నందమూరి అందగాడు ఎందుకు ట్రెండ్ అవుతున్నట్టు? అఖండ సీక్వెల్ తాండవం షూటింగ్ స్పీడ్ అందుకుంది. మరోవైపు అన్స్టాపబుల్ నయా ఎపిసోడ్స్ తో తన జోరు జోష్ చూపిస్తూ నాన్ స్టాప్ గా ట్రెండింగ్ లో ఉన్నారు బాలకృష్ణ. సంక్రాంతికి బరిలోకి దిగుతోన్న బాలయ్య, వెంకటేష్ మధ్య జరిగిన ముచ్చట్లు అన్స్టాపబుల్ లో నయా సెన్సేషన్. నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇప్పటిదాకా బాలయ్యను ఇలా ఎవరూ తెర మీద చూపించలేదనే మాట గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు, బాలయ్య గురించి డైరెక్టర్ బాబీ చెప్పిన మాటలు ఫ్యాన్స్ లో అప్పుడే పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేశాయి. డాకు మహారాజ్ లో ఒక్క సీన్ కి కూడా డూప్ ని వాడలేదన్నది బాబీ చెప్తున్న మాట. ఎంత కష్టమైన సీన్ అయినా బాలకృష్ణే స్వయంగా చేశారట. కేవలం ఆయన్ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథ కాబట్టి ప్రతి సీన్ ని ఆస్వాదిస్తూ చేశారట బాలకృష్ణ. డాలస్ లో జనవరి 4న గ్రాండ్ గా జరగనుంది డాకు మహారాజ్ ఈవెంట్. ఆహా గోల్డ్ యాన్యువల్ ప్యాక్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఈ ఈవెంట్ లో ఎక్స్క్లూజివ్ సీటింగ్ రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది. నందమూరి బాలకృష్ణను కలిసే ఛాన్స్ ను మిస్ చేసుకోకండి అంటోంది ఆహా. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దిగడం అంటే ఏంటో ఇప్పుడు చూదురుగాని అంటున్నారు స్వీటీ శెట్టి. 2025 తన కెరియర్ లో మైల్ స్టోన్ గా మెరిసిపోవడం ఖాయమనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది అనుష్కలో. ఇందుకే అనుష్క న్యూ ఇయర్ లో ఏం చేయబోతున్నారు? లేడీ లక్ అనే పాటను మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టిలో ఎందుకు పెట్టారో కానీ అనుష్క కెరియర్ లో ఆ సినిమా నిజంగానే లక్కీగా మారింది. రీఎంట్రీలో బెస్ట్ హిట్ గా నిలిచింది. పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఉండాలే కానీ అనుష్క ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటారనే మాటను మరోసారి ఖాయం చేసింది. ఘాటీ గ్లిమ్స్ చూసిన వారు కూడా ఈ విషయాన్నే మళ్లీ అనుకుంటున్నారు. ఆల్రెడీ 80% షూటింగ్ పూర్తి చేసుకుంది ఘాటీ ఫిల్మ్. సంక్రాంతి తరువాత క్లైమాక్స్ షూటింగ్ ఉంటుందట. బరువైన సన్నివేశాలతో భావోద్వేగంగా, యాక్షన్ ప్రధానంగా ఉండేలా ప్లాన్ చేశారట క్రిష్. 2025లో ఘాటీ మాత్రమే కాదు, కథనార్తో కూడా ప్రేక్షకులను పలకరించబోతున్నారు అనుష్క. మలయాళంలో ఆమె చేస్తోన్న ఈ సినిమాకు ఎప్పటినుండో పాజిటివ్ బజ్ ఉంది. తెలుగును చాలా బాగా మాట్లాడే అనుష్క మలయాళంలోనూ ఫ్లూయెన్సీకి ట్రై చేస్తున్నారట. ఓవైపు షూటింగ్ లో, ఇంకోవైపు ప్రమోషన్లు చేస్తూనే కొత్త స్క్రిప్ట్లు వినాలని ఫిక్స్ అయిపోయారు మిస్ శెట్టి. 2025లో రిలీజ్లతోనే కాదు, అనౌన్స్మెంట్స్ తోనూ ఫ్యాన్స్ ని ఖుషి చేయాలని ఫిక్స్ అయ్యారట స్వీటీ. ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ సిరీస్ దృశ్యం. మలయాళంలో మొదలైన ఈ థ్రిల్లర్ సిరీస్ తర్వాత దాదాపు అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ లోనూ రూపొంది సక్సెస్ అయింది. ఆల్రెడీ 2 ఇన్స్టాల్మెంట్స్ సూపర్ హిట్ కాగా ఇప్పుడు థర్డ్ పార్ట్ కు రెడీ అవుతున్నారు మేకర్స్. అయితే థర్డ్ కు మరో స్పెషాలిటీ కూడా ఉందంటున్నారు దృశ్యం క్రియేటర్స్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, క్రియేటివ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ దృశ్యం. అనుకోకుండా చిక్కుల్లో పడ్డ ఓ కుటుంబం ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేసింది అనే పాయింట్ ని థ్రిల్లింగ్ లైన్ తో రూపొందించి సూపర్ హిట్ సాధించారు మేకర్స్. దృశ్యం మాలీవుడ్ లో సంచలన విజయం సాధించడంతో తరువాత ఇతర భాషల్లో రీమేక్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా రీమేక్ అయిన అన్ని భాషల్లో దృశ్యం సూపర్ హిట్ అయింది. ఆ జోష్తోనే దృశ్యం సినిమాకి సీక్వెల్ ని సిద్ధం చేశారు మలయాళ మేకర్స్. 7 ఏళ్ల విరామం తరువాత ప్రేక్షకుల ముందుకొచ్చిన దృశ్యం 2 సక్సెస్ సౌండ్ ని రిపీట్ చేసింది. మలయాళంలో దృశ్యం 2 సూపర్ హిట్ కావడంతో మళ్లీ అన్ని భాషల్లో రీమేక్ చేశారు. అంతేకాదు, దృశ్యం 2 రిలీజ్ అయిన దగ్గర నుంచే దృశ్యం 3 గురించి కూడా చర్చ జరుగుతోంది. ఆల్రెడీ సీక్వెల్ ఉంటుందన్న క్లారిటీ ఇచ్చిన టీం ఆ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు. దృశ్యం 3 ఈ సిరీస్ లో ఆఖరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆల్రెడీ త్రీక్వెల్ కి సంబంధించిన పనులు మొదలయ్యాయి. గత 2 చిత్రాల విషయంలో లేని బాధ్యతని ఈ సినిమాతో తలకెత్తుకోబోతున్నామని డిక్లేర్ చేశారు మోహన్ లాల్. ఇంతకీ ఈ చాప్టర్ క్లైమాక్స్ లో హీరో క్లైమ్ చేసినట్టుగా ప్రూవ్ అవుతుందా, లేకపోతే అన్ని దారులు మూసుకుపోవటంతో ఆ కేసుని వదిలేస్తారా అనే సస్పెన్స్ మాత్రం బాగా కనిపిస్తోంది జనాల్లో. అన్నీ ఉన్న చోట మనం స్పెషల్ గా చేసేదేముంటుంది? ఎక్కడో ఏదో కావాల్సినప్పుడు ఎంట్రీ ఇచ్చి రఫ్ ఆడింగ్ చేస్తేనే కదా మజా. ఇప్పుడు అలాంటి మజా కోసమే వెయిట్ చేస్తున్నారు నేషనల్ క్రష్. భాయ్జాన్ కి ఎలాగైనా బంపర్ హిట్ పడేలా చూసే పూచి నాది అని అంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ ధమాకాకి రెడీ అవుతున్నారు రష్మిక. యానిమల్ మూవీ స్క్రీన్ మీద యాక్షన్ తో నిండిపోయిన రష్మిక కనిపించే సీన్స్ మాత్రం ఇంకో ఫ్లేవర్ లో మెప్పించాయి ఆడియన్స్ ని. ఈ మధ్య విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న పుష్ప 2లోనూ అంతే. సినిమా మొత్తం యాక్షన్ టింజ్ ఉన్న శ్రీవల్లి కనిపించే సీన్స్ ని మాత్రం
కూసింత స్పెషల్గానే డిజైన్ చేశారు సుక్కు మాస్టర్. యానిమల్, పుష్ప 2 రెండూ బంపర్ హిట్ అయ్యాయి. అందుకే రష్మిక క్యారెక్టర్ని రాసుకున్నప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నారట మురుగదాస్. ప్రస్తుతం సల్మాన్ ఖాన్తో చేస్తున్న సికిందర్లో రష్మిక క్యారెక్టర్ని స్పెషల్గా డిజైన్ చేశారట కెప్టెన్. సో ఈసారి ఈద్కి సికందర్ హిట్ పక్కా అంటున్నారు నేషనల్ క్రష్. నార్త్ నుంచి 2025లో జస్ట్ సికందర్ మాత్రమే కాదు, చావా కూడా ఉంది నేషనల్ క్రష్ చేతిలో. చావాలో రష్మిక రోల్ చాలా కీలకంగా ఉంటుందనే టాక్ ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. కెరీర్లో ఫస్ట్ టైం హిస్టారికల్ క్యారెక్టర్లో రష్మిక కనిపించేది ఈ మూవీలోనే. జస్ట్ నార్త్లో మాత్రమే ఫోకస్ చేయటం లేదు రష్మిక. అక్కడ సల్మాన్కి హిట్ ఇవ్వాల్సిన బాధ్యతని తీసుకుంటూనే సౌత్లో నాగ్, ధనుష్, కుబేరా మూవీలోనూ కీ రోల్ని టేకప్ చేశారు. ది గర్ల్ ఫ్రెండ్ మూవీలోనూ ఆమె రోల్ మీద మంచి హైప్ క్రియేట్ అయింది. ఫ్యామిలీ మ్యాన్ 3 ట్రెండింగ్లోకి వచ్చేసరికి అందరి చూపులు సమంత మీద వాళ్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 3లో సమంత ఉన్నారా లేదా, ఉంటే ఆమె పోర్షన్ని కంప్లీట్ చేశారా, 2025లోనే స్క్రీన్స్ మీదకి వచ్చేస్తూ ఉందా ఈ సిరీస్? ఇలా రకరకాల క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ తో ప్రేక్షకులను పలకరించింది ఫ్యామిలీ మ్యాన్. పార్ట్ 1 ని మించిపోయింది సీక్వెల్. ఇప్పుడు లేటెస్ట్ గా థర్డ్ పార్ట్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ రివీల్ చేశారు మనోజ్ బాజ్పాయ్. నా పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిందో అంటూ త్రీక్వెల్ గురించి సీక్రెట్ చెప్పేశారు. ఫ్యామిలీ మ్యాన్ 3లో మనోజ్ పార్ట్ మాత్రమే కంప్లీట్ అయింది. మిగతా పోర్షన్ ని షూట్ చేయాలన్నది మేకర్స్ నుండి వచ్చిన మాట. వాళ్ళందరి సంగతి సరే, ఆడియన్స్ మాత్రం వాట్ అబౌట్ సమంత క్యారెక్టర్ అని ఆరా తీస్తున్నారు. శామ్ కోసం స్పెషల్ గా ఏమైనా రాసారా, లేకపోతే ఫ్లాష్ బ్యాక్ కైండ్ ఎపిసోడ్స్ క్రియేట్ చేశారా? అసలు త్రీక్వెల్లో శామ్ ఉంటారా లేదా? ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ లవర్స్ లో పెరుగుతోన్న క్యూరియాసిటీ ఇదే. రాజ్ అండ్ డీకేతో మంచి అసోసియేషన్ ఉంది శామ్ కి. వాళ్లతో రీసెంట్ గానే సిటాడెల్ ని కంప్లీట్ చేశారు. నెక్స్ట్ సిటాడెల్ సీక్వెల్ కూడా ఎలాగో ఉంటుంది. సో ఫ్యామిలీ మ్యాన్ త్రీక్వెల్లోనూ తడుక్కుమంటారా, సిటాడెల్ సీక్వెల్ తో సరిపెట్టుకుంటారా అన్నది ఓటీటీ లవర్స్ లో జోరుగా జరుగుతోన్న చర్చ. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.